నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మణిపూర్లో ఆలస్యంగా బయటకు వచ్చిన అమానవీయ ఘటన సిగ్గుచేటన్న ప్రధాని ప్రతిపక్ష నేతలు బాధ్యులను వదలబోమన్న మోదీ మణిపూర్ ఘటనపై అట్టుడికిన పార్లమెంట్ సమగ్ర చర్చకు ప్రతిపక్షాల పట్టు ఉభయ సభల్లో తొలి రోజే మొదలైన వాయిదాల పర్వం రెండు పడక గదుల ఇళ్ల పరిశీలనకు వెళ్లిన కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు కేసీఆర్ సర్కారుపై యుద్ధం మొదలైందన్న కేంద్ర మంత్రి వాలంటీర్లపై వ్యాఖ్యల వివాదంలో పవన్ పై కేసులకు ప్రభుత్వ ఆదేశాలు భయపడేది లేదన్న జనసేనాని జగన్ పనైపోయిందని వ్యాఖ్య వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలు శ్రేణులను సమాయత్తం చేస్తున్న చంద్రబాబు భవిష్యత్తుకు గ్యారంటీ ఉండే విధంగా నూతన కార్యాచరణ చమురు బాదుడులో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ ధరల్లో నెంబర్ 1 డీజిల్ ధరలో లక్షద్వీప్ తర్వాత రెండో స్థానం ఎడతెరిపిలేని వానలతో తెలంగాణలో స్తంభించిన జనజీవనం పలు ప్రాంతాల్లో పోటెత్తిన వరదలు భద్రాచలం వద్ద ప్రమాద స్థాయికి గోదావరి మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో భారీ వర్షాలకు గ్రామంపై విరిగిపడిన కొండ చర్యలు 16 మంది మృతి మరో 20 మందికి గాయాలు మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సభ్య సమాజం తలదించుకునే ఈ అమానుష ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన 140 కోట్ల మంది భారతీయులు సిగ్గుపడేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ తరహా అరాచకాలు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదన్న సుప్రీంకోర్టు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో తామే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో దారుణం జరిగింది. ఇద్దరు మహిళల్ని కొందరు పురుషులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన మే 4న జరిగిందని మణిపూర్ కు చెందిన ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం తెలిపింది. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి పంట పొలాల్లో సామూహిక అత్యాచారం చేశారని ఆరోపణలు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐటీఎల్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు మణిపూర్లో మహిళలపై అమానవీయ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇలాంటి ఘటన ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. వర్గ కలహాల ప్రాంతంలో మహిళల్ని సాధనంగా ఉపయోగించడం రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణమని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియోల వల్ల తాము తీవ్ర ఆందోళనకు గురయ్యామన్న ఆయన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే తీసుకుంటామని హెచ్చరించారు. నేరస్తుల్ని శిక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్రం మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మౌనం చేతకానితనం వల్లే మణిపూర్లో అరాచకాలు జరుగుతున్నాయని ట్విట్టర్లో మండిపడ్డారు. కానీ ప్రతిపక్షాల కూటమి మౌనంగా ఉండదన్న ఆయన మణిపూర్ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. అక్కడ శాంతి నెలకొల్పడమే దేశం ముందున్న ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటన సిగ్గుచేటని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదని ట్విట్టర్లో పేర్కొన్నారు. అటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశానికి సిగ్గుచేటన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. मेरा हृदय पीड़ा से भरा हुआ है, क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है किसी भी सभ्य समाज के लिए ये शर्मसार करने वाली घटना है और मैं देशवासियों को विश्वास दिलाना चाहता हूँ किसी भी गुनहगार को बख्शा नहीं जाएगा। कानून अपनी पूरी शक्ति से पूरी सख्ती से एक के बाद एक कदम उठाएगा। मणिपुर की इन बेटियों के साथ जो हुआ है इसको कभी माफ नहीं किया जा सकता है।
ఈ వీడియో బయటకు రావడంపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తో మాట్లాడారు. ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులు అమానవీయమని పేర్కొన్న ఇరానీ ఈ అరాచకానికి పాల్పడిన వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని సీఎం చెప్పారని ట్వీట్ చేశారు. అటు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వీడియోల్ని తక్షణమే తొలగించాలని ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థల్ని కేంద్రం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విట్టర్ పై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ ఘటనపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఈ ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన ప్రస్తుత మాజీ ఎంపీలకు నివాళులర్పించింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశం కాగానే మణిపూర్ ఘటనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభా కార్యకలాపాలను రద్దు చేసి మణిపూర్ ఘటనపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించాయి. ఫలితంగా సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో మణిపూర్ అంశంపై 227 నిబంధన కింద చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయగా స్వల్పకాలిక చర్చకు చైర్మన్ జగదీప్ ధన్కడ్ అంగీకరించారు. ఈ అంశంపై చర్చకు అభ్యంతరం లేదని రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయల్ తెలిపారు. అయితే సభా కార్యకలాపాలన్నీ రద్దు చేసి చర్చ జరపాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. మొదట ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలన్నారు. తక్షణమే ప్రధాని మోదీ ప్రకటన సహా చర్చ కోసం విపక్ష సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేయగా సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో రేపటికి వాయిదా పడింది. నిర్మాణం పూర్తయిన పక్కా ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందంటూ భాజపా చేపట్టిన చలో బాటసింగారం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కమలం పార్టీ నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు. కేంద్ర మంత్రి భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బాటసింగారం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ చర్యపై మండిపడిన కిషన్ రెడ్డి కేసీఆర్ సర్కార్తో యుద్ధం మొదలైందన్నారు. ప్రజల అండతో పోరాడతామని హెచ్చరించారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తామన్న భారాస సర్కార్ నిర్మాణం పూర్తయినప్పటికీ 2 పడక గదుల ఇళ్లను పంపిణీ చేయడం లేదంటూ భాజపా ఆందోళనకు దిగింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో నిర్మించిన పక్కా ఇళ్లను సందర్శించేందుకు భాజపా నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ముందుగానే జంట నగరాల్లో పలువురు భాజపా నేతల్ని గృహ నిర్బంధంలో ఉంచారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ ఇంటి వద్ద పోలీసుల్ని మోహరించారు. బాటసింగారంలో 2 పడక గదుల ఇళ్ల వద్ద బారికేడ్లు, ముళ్లకంచె ఏర్పాటు చేశారు. అక్కడికొచ్చిన భాజపా కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరు నిరసిస్తూ శామీర్పేట్లో ఇంటి వద్ద ఈటల రాజేందర్ నిరసన చేపట్టారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో శంషాబాద్ నుంచి బాటసింగారం బయలుదేరిన నాయకుల్ని టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారు వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళన విరమించాలని కిషన్ రెడ్డికి రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని ఎలా అడ్డుకుంటారని పోలీసుల్ని కిషన్ రెడ్డి నిలదీశారు. అనంతరం కిషన్ రెడ్డి, రఘునందన్ రావు సహా పలువురు భాజపా నాయకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని భాజపా కార్యాలయంలో విడిచిపెట్టారు. కేసీఆర్ సర్కార్తో యుద్ధం మొదలైందన్న కిషన్ రెడ్డి తండ్రిని అడ్డం పెట్టుకుని పదవులు దక్కించుకోలేదన్నారు. 50 లక్షల ఇళ్లు కట్టినా కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు సిద్ధమన్నారు. ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. యుద్ధం వాళ్ళ తరఫున మొదలు పెట్టారు. యుద్ధానికి మేము సిద్ధమే. కల్వకుంట కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీతో మేము శాంతియుతమైనటువంటి యుద్ధం చేస్తాం. పేదల కోసం యుద్ధం చేస్తాం. బడుగు బలైన వర్గాల కోసం యుద్ధం చేస్తాం. డబుల్ బెడ్రూమ్ల కోసం యుద్ధం చేస్తాం. పెన్షన్ల కోసం యుద్ధం చేస్తాం. పోటు భూముల కోసం యుద్ధం చేస్తాం. నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం యుద్ధం చేస్తాం. బీఆర్ఎస్ యొక్క పాపాలు పండాయి. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించే వరకు అడుగడుగున ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటాము. బాటసింగారంలో ఇళ్లను లబ్ధిదారులకు కాకుండా దళారీలకు పంచిపెడుతున్నారని భాజపా ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ ఆరోపించారు. అక్కడ జరుగుతున్న మతలబు ఏంటో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల రోడ్లు, చెరువుల్ని తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతి వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు నగరవాసులకు కష్టాలను రెట్టింపు చేశాయి. ఉపరితల ఆవర్తనం, షియర్ జోన్ ప్రభావంతో 3 రోజులుగా పడుతున్న వానలకు తెలంగాణ తడిసి ముద్దైంది. హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. ఏకధాటిగా కురుస్తున్న వానల వల్ల పనుల కోసం వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు పెరిగాయి. లింగంపల్లి రైల్వే అండర్ పాస్ నీట మునిగింది. బోడుప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్, పీర్జాదిగూడ, పోచారం తదితర చోట్ల కొత్త కాలనీల్లో సౌకర్యాలు లేక వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. పొలాలు, చెరువుల్ని తలపిస్తున్నాయి. తాండూరులో రోడ్లు జలమయమయ్యాయి. పెద్దేముల్ మండలం గాజీపూర్ వాగు పొంగి రాకపోకలు నిలిచాయి. దారూరు మండలంలో దోర్నాల వాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వసంత విహార్, ఆదర్శ్ నగర్, డ్రీమ్ వ్యాలీ కాలనీలో వర్షపు నీటితో చెరువుల్ని తలపిస్తున్నాయి. మొగుడంపల్లి మండలం మాడిగి, ధనసిరి మార్గంలో వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. కోహీర్, జహీరాబాద్ మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు జాడి మల్కాపూర్ జలపాతాల వద్ద ఉధృతి పెరిగింది. కొత్తూరు బి ప్రాజెక్టు నిండుకుంటలా మారింది. మెదక్లో డయాలసిస్ కేంద్రంలో సీలింగ్ కూలిపోయింది. సిద్దిపేట జిల్లా బస్వాపూర్ వద్ద మోయతుమ్మెద వాగు ఉప్పొంగుతోంది. సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారిపై నున్న వంతెన మీద నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల్ని దారి మళ్లించారు. పెద్దపల్లి జిల్లాలో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కామారెడ్డి, బ్రాహ్మణపల్లి మధ్య తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో జిల్లా కేంద్రం నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. లింగపూర్ వాగు ఉధృతికి రహదారి ధ్వంసమైంది. కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో భవనం వర్షాలకు నానిపోయి పైపెచ్చులు ఊడిపడ్డాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఆలేరు పెద్దవాగులో వరద పెరుగుతోంది. యాదాద్రి ప్రసాదాల కౌంటర్లోకి నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జనగామ జిల్లాలో గానుగు పహాడ్ వద్ద వాగు ఉధృతికి జనగామ, హుస్నాబాద్ మధ్య రాకపోకలు నిలిపేశారు. జనగామ మండలం వెంకిర్యాల వద్ద కాలువ తెగడంతో వందల ఎకరాల్లో పంట పొలాలు మునిగిపోయాయి. వరంగల్లో భారీ వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. కాశీబుగ్గలోని సాయి గణేష్ నగర్, డీకే నగర్, సమ్మయ్య నగర్ ప్రాంతాల్లో వరద చేరింది. యనుమాముల 100 ఫీట్ రోడ్డు వద్ద వరద నీరు చేరి కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లందలోని సుభాష్ నగర్, శివనగర్ లో వరద చేరి బియ్యం సామాన్లు తడిశాయి. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ వృక్షాలు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు, మున్నేరు, పాకాల వట్టివాగులు పొంగుతున్నాయి. పాకాల వాగులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. కొత్తగూడెం మండలంలో మోండ్రాయిగూడెం వాగు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం సీతారాంపురంలో అస్వస్థతకు గురైన కురసం సిద్ధు అనే గిరిజనుణ్ణి అతి కష్టం మీద వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి బాబురావు తీవ్ర అనారోగ్యంతో మృతి చెందాడు. కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజ్ కు వరద పోటెత్తింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఉండగా 57 గేట్ల ద్వారా వరద నీటిని వదులుతున్నారు. వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. పర్యాటకులకు అనుమతించడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాటారం నుంచి మేడారంకు వెళ్లే రహదారిలో పెద్దవాగు ఉధృతికి రాకపోకలు నిలిపేశారు. పలిమేల మండలం పంకేనలో వర్షానికి ఓ ఇల్లు కూలింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కర ఘాట్ల మెట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరద ఉధృతితో ఆంధ్రప్రదేశ్లో లంక గ్రామాలు, పోలవరం విలీన మండలాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పి గన్నవరం మండలం బూరుగులంక రేవులో తాత్కాలిక రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోగా ఊడిమూడి లంక, బూరుగులంక, అరికెలవారిపేట, జీ పెదపూడి లంక గ్రామాల ప్రజలు పడవలపైన రాకపోకలు సాగిస్తున్నారు. ఐనవెల్లి మండలం కోటిపల్లి ముక్తేశ్వరం రేవును అధికారులు మూసేశారు. చింతూరు, కూనవరం, రామభద్రాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు, వరరామచంద్రాపురం మండలాల మధ్య చెప్టాను వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలు స్తంభించాయి. కోనవరంలో ప్రజలు సామాన్లు తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం వద్ద గోదావరి ఉధృతికి గండిపోచమ్మ ఆలయం నీట మునిగింది. రంపచోడవరం మండలంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం జలాశయాలు నిండుకుండల్లా మారాయి. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశించింది. అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్లు తెలిపింది. మహారాష్ట్ర రాయగఢ్లో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 16 మంది మృత్యువాత పడ్డారు. గత రాత్రి లాపూర్ సమీపంలోని ఇర్సల్వాడి కొండపై ఉన్న గ్రామంలోని 30 ఇళ్లపై మట్టి పెళ్లలు, రాళ్లు పడి నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 100 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారు అనే అంచనాలతో అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది. 21 మందిని కాపాడింది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను వెలికితీసింది. మారుమూల ప్రాంతమైన ఈ గ్రామానికి వాహనాల్లో వెళ్లేందుకు సరైన మార్గం లేక కాలినడకనే అక్కడకు చేరుకున్న సహాయ సిబ్బంది దాదాపు 100 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. గాయపడిన వారిని నవీ ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి అవసరమైన వైద్య ఖర్చుల్ని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా కిన్నౌర్ జిల్లా కంబ్రూ గ్రామం కకావికలమైంది. వరదల కారణంగా రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడి యాపిల్ తోటలు, పార్కింగ్ ప్రాంతాల్లోని వాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ పై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తిగత హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని గ్రామ వార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 199/4 ప్రకారం కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జులై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఆయనపై పరువు నష్టం కేసులు దాఖలు చేయాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచన జారీ చేశారు. వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై కేసుల నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కేసులకు భయపడే వ్యక్తినైతే పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేసి చిత్రవద చేసుకోవాలని సవాల్ చేశారు. పంచకర్ల రమేష్, ఆయన అనుచరులు పవన్ సమక్షంలో జనసేనలు చేరగా వారిని ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా వైకాపా సర్కారుకు పలు ప్రశ్నలు సంధించారు. బాలికపై వాలంటీర్ అత్యాచారం చేస్తే బాధ్యత ఎవరిదని నిలదీశారు. వాలంటీర్ల అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న 23 అంశాల సమాచారం ఎక్కడికి పంపుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా సమాచార చౌర్యం కిందకు వస్తుందని పవన్ చెప్పారు. జగన్ చెప్పినట్లు చేస్తే వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేట్ పరం చేశారన్న పవన్ ఈ అంశంపై విచారణ జరగాలన్నారు. నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, దెబ్బతింటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే న్యాయం కోసం మాట్లాడితే నాకు వస్తాయి పేపర్స్ ప్రాసిక్యూషన్ చేయమని. మీలాగా మర్డర్లు చేసే వాళ్ళని వ్యవస్థలో ఎలా కాపాడితే నేను చూస్తాను. వాలంటీర్స్కి వాడు చెయ్యకూడని డేటా అంతా వారి చేత కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది డేటా చౌర్యం కింద వస్తుంది. నేను కేంద్రంలో దగ్గరికి వెళ్ళాను, అమిత్ షా గారితో మాట్లాడాను. డేటా చౌర్యం చాలా కీలకమైంది. మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎక్కడైనా సరే మీరు పేపర్లో పబ్లిష్ చేసినా అది నేరం. మీరు ఎక్కడన్నా మీ సర్వర్లో పెట్టుకున్నా అది నేరం కింద వస్తుంది. వీళ్ళు FOA అనే కంపెనీ నానక్రామ్గూడలో పెట్టారు. ఈ డేటా అంతా అక్కడికి వెళ్తుంది. 3 కంపెనీల్లో ప్రతి సంవత్సరం కొత్త కంపెనీకి ఇస్తా ఉన్నారు. ఈ 3 కంపెనీలు ఎవరివి? దీని మీద విచారణ జరగాల్సిందే. ఇది నేను కేంద్రం దాకా తీసుకెళ్తాను. జగన్ గుర్తుపెట్టుకో. ఏపీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారంటీ ఉండేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో తన నివాసంలో దాదాపు 3 గంటలు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై చర్చలు జరిపారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో మార్చుకునే విధానాన్ని చంద్రబాబు నేతలకు వివరించారు. బూత్ స్థాయి నుంచి ఇన్ఛార్జ్ వరకు కార్యాచరణ తయారు చేసుకునేలా రూపొందించిన ప్రణాళికను నేతల ముందు ఉంచారు. బూత్ స్థాయి నుంచి ఇన్ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరి పనితీరుపై 2 సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెల నివేదిక ఇచ్చే ప్రక్రియ ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో గత 3 ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రతి నియోజకవర్గానికి బ్యాక్ ఆఫీస్ బృందంగా దాదాపు 10 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరును కమిటీ సభ్యులు మదింపు చేయనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలో తప్పులు సరిదిద్దుకునేలా కమిటీలు నివేదికలు ఇవ్వనున్నాయి. 4 స్థాయిల్లో ప్రతి ఒక్కరి పనితీరు మదించి వారికి పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. వర్సిటీలను ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటున్న జగన్ పాలనలో కనీసం పాఠశాలల్లో శుద్ధముక్కలకు డబ్బులు లేని పరిస్థితి నెలకొందని తెలుగుదేశం నేత నారా లోకేష్ ఆరోపించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 160వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. జోరు వానలోనూ భారీ సంఖ్యలో స్థానికులు, కార్యకర్తలు పాల్గొని యువనేతకు మద్దతుగా నడిచారు. ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి పోస్టుల పేరుతో జగన్ మోసం చేశారని లోకేష్ మండిపడ్డారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం, ప్రైవేట్లో కలిపి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యన కొత్త బిల్డప్ ఇస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ లాగా చేస్తాడని. కానీ నిజం స్టోరీ ఏంటో తెలుసా? అరకులోయలో డిగ్రీ కళాశాలలో పైనున్న చిప్ప కూలితే ఇక్కడ ఉన్న విద్యార్థులకి గాయాలు తగిలినాయి. ఇంకొక పక్కన గురుకు పాఠశాలలో ఒక ట్రైబల్ విద్యార్థి 4వ క్లాస్ చదువుతుంటే అతన్ని కొట్టి చంపేశారు.
ఈ వైకాపా సైకోలు. యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీకి రావాల్సిన 150 కోట్లు పక్కదారి మళ్లించారు. టీచర్లు లేని పరిస్థితి. కనీసం స్టాక్ కొని రాసేదానికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. పేద మైనార్టీల కుటుంబాలకు ₹1,00,000 ఆర్థిక సాయం అందించేందుకు 2-3 రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ జలవిహార్లో జరిగిన మైనార్టీల సమావేశానికి సహచర మంత్రి మహమూద్ అలీతో కలిసి హరీష్ రావు హాజరయ్యారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నేతలను మంత్రులు సన్మానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలను ఎంతో గౌరవిస్తారని ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటని విమర్శించారు. మైనార్టీల కోసం ఈ సంవత్సరం తెలంగాణ సర్కార్ 2,200 కోట్లు కేటాయించిందన్న హరీష్, తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లలో కూడా కేటాయించలేదన్నారు. ये एक हफ्ते 10 दिन के अंदर सीधा बगैर बैंक लोन जो ऑलरेडी आप लोग एप्लीकेशन रख चुके हैं, आप लोगों को 1 लाख रुपया स्कीम मिलने वाला है. 10 साल में सिर्फ तेलंगाना में कांग्रेस पार्टी जब हुकूमत में थे 1200 करोड़ रुपया खर्च करे, लेकिन पिछले 9 साल में केसीआर साहब के टाइम में 9,100 करोड़ रुपया खर्च कर चुके हैं. कहां 1200 करोड़ रुपया, कहां 9,100 करोड़ रुपया. ये हर भाई बहन सोचने की जरूरत है. శాసనసభ ఎన్నికల కోసం సన్నద్ధతను ముమ్మరం చేసిన కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల కమిటీని ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో 26 మంది సభ్యులు, మరో 3 ఎక్స్ అఫీషియో సభ్యుల్ని ఏఐసీసీ నియమించింది. ఇందులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, డి శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, సీతక్క, గీతారెడ్డి, అజరుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనరసింహ, మధు యాష్కి గౌడ్, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, రేణుకా చౌదరి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులకు చోటు కల్పించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ ఎన్నికల కమిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు ఇచ్చారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. డీజిల్ ధర విషయంలో లక్షద్వీప్ తర్వాత 2వ స్థానంలో ఉన్నట్టు వివరించింది. పెట్రోల్ ధరలపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర ₹111.87 డీజిల్ ధర ₹99.61 ఉన్నట్లు మంత్రి వివరించారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో చమురు ధరలు ఒకేలా ఉండే విధానం ఇప్పటి వరకు లేదన్న మంత్రి ఆయా రాష్ట్రాల్లో ఉన్న వ్యాట్ పన్నులకు అనుగుణంగా చమురు ధరలు ఉంటాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలను అమరావతి కేంద్రంగా సేకరించినట్లు సమాధానంలో పేర్కొన్నారు. తెలంగాణలో పెట్రోల్ ధర ₹109.66 ఉంటే డీజిల్ ₹97.82 ఉన్నట్లు మంత్రి వివరించారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలేవి తమ వద్ద పెండింగ్లో లేవని కేంద్రం తేల్చి చెప్పింది. భారస ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, మాలోత్ కవితను లోక్సభలో అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ నుంచి స్కైవే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రాలేదని కేంద్ర మంత్రి తన సమాధానంలో వివరించారు. తెలంగాణలో మూసీ నది పరిరక్షణ కోసం ఎన్ఆర్సీపీ కింద 335.65 కోట్ల రూపాయలతో కాలుష్య నివారణ పనులు పూర్తయినట్టు మంత్రి తెలిపారు. 2020లో మూసీ నది పరిరక్షణకు సంబంధించిన 4 ఎస్టీపీల కోసం ప్రతిపాదనలు రాగా పరిశీలన తర్వాత వాటిని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి పంపినట్లు తెలిపారు. తర్వాత సవరించిన ప్రతిపాదనలు రాలేదని గజేంద్ర సింగ్ షెకావత్ తన సమాధానంలో తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డుల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ ఇవాళ మరో 474 పాయింట్లు పెరగటం సహా 67,500 మార్కు దాటింది. ఉదయం 67,074 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటం వల్ల 66,831 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు జోరందుకోగా 67,619 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకువెళ్లింది. చివరకు 67,572 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 19,979 పాయింట్ల వద్ద స్థిరపడింది.